హాయ్ గైస్, నేను మీ #MD. వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు అప్డేట్స్. సో ఇవాల్టి ఈ వీడియోలో మనము వన్ ఆఫ్ ద కీ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో ఆ మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ మొదట చాలా నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. హౌస్ మేట్స్ అంతా అతన్ని హేట్ చేశారు. కన్నడ ఫీలింగ్ చూపిస్తున్నాడని, బయాస్డ్గా వెళ్తున్నాడని, అలానే ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వడని, తనకి తానే ఒక లీడర్ అన్న ఫీలింగ్తో ఉంటున్నాడని, మొత్తం డెసిషన్స్ అతనే తీసుకుంటున్నాడని, అతను మాలాగే గేమ్ ఆడడానికి వచ్చిన ఒక కంటెస్టెంట్ లాగా కాకుండా తానే బిగ్ బాస్ లాగా చేస్తున్నాడని చాలా మంది అన్నారు. మరీ ముఖ్యంగా నిఖిల్ బిహేవియర్తో అప్సెట్ అయిన సోనియా అయితే చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ చేసింది. అలానే మణికంఠ అయితే నీకు వీకెండ్ రోజు గడ్డపార దింపుతాని అన్నాడు. వాస్తవానికి మనోడు లుక్స్తో యారగొండ్గా కనిపించినా లోపల మాత్రం చిన్నపిల్లాడి మనస్తత్వం. అయితే మనోడి మనస్సు ఎలాంటిదంటే కోస్తే ప్రేమ రాలుతూ ఉంటుంది. పంచే కొద్దీ మనోడి ప్రేమ పెరుగుతుందే తప్ప తరగటం లేదు. ఒకప్పుడు నిఖిల్ని తిట్టిన వాళ్ళే మళ్ళీ వాళ్ళ అభిప్రాయం మార్చుకుంటున్నారంటే ఎంత మంచోడో మన నిఖిల్. నాగమణికంఠ ఒకప్పుడు ఎంతో అపోజ్ చేశాడు నిఖిల్ని. కానీ నిఖిల్ ఏంటో తెలిసిన తర్వాత నిఖిల్ వద్దకు వెళ్ళి మళ్ళీ బాండ్ పెంచుకున్నాడు నాగమణికంఠ. అలానే సోనియా ఇల్లు గుర్తుకు వస్తుందని ఏడుస్తుంటే తనని ఓదార్చాడు నిఖిల్. దీనివల్ల సోనియా కూడా మళ్ళీ నిఖిల్కి జై కొడుతుంది. నిఖిల్ని పర్సనల్గా వాళ్ళు ఎంతగా టార్గెట్ చేసినా మనోడు మాత్రం అవి ఏవి పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళని దగ్గరికి తీసుకుంటున్నాడు. దీనికి ఒక ఉదాహరణ నిన్న జరిగిన క్లాన్స్ ఫార్మేషన్. ఇందులో చీఫ్స్ మిగతా కంటెస్టెంట్స్ని వాళ్ళ క్లాన్లోకి తీసుకోవాలి, వాళ్ళ బలం పెంచుకోవాలి. అయితే ఇక్కడ మణికంఠ టర్న్ వచ్చినప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పుడు నిఖిల్ మణికంఠని తీసుకొని అతని పరువు కాపాడతాడు. అతన్ని కనుక ఆ చీఫ్ తీసుకోకుండా ఉన్నట్టయితే అతనిపై ఇంకా నెగిటివిటీ వచ్చేది. ఇక్కడ నిఖిల్ మణికంఠ అన్న మాటను పట్టించుకోకుండా అటువంటి ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో అతని క్లాన్లో తీసుకున్నాడు. ఇది చూసిన ఆడియన్స్ దీనికి ఒక డైలాగ్ యాడ్ చేస్తున్నారు. శత్రువులని కూడా క్షమించే దయాగల్లం ఉన్నవాడు మా నిఖిల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక నిఖిల్ తన ఇదే గేమ్ని లాస్ట్ వరకు ఆడితే తప్పకుండా అజాత శత్రువుగా టైటిల్ కొట్టేస్తాడు నిఖిల్. మరి నిఖిల్ ఇలానే లాస్ట్ వరకు ఆడతాడా, లేక మధ్యలో మంచోడన్న ముసుగును తొలగిస్తాడా? సో గైస్, మీకు నిఖిల్పై ఎలాంటి ఒపీనియన్ ఉందో కామెంట్ అయితే చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో స్టిల్ అండ్ సీ యూ. బాయ్.